హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఏసీహెచ్ ముచ్చట్లకి స్వాగతం. చక్కగా ఈ సమ్మర్ సీజన్ లోని పిల్లలు ఎంతో ఇష్టపడే ఒక స్వీట్ రెసిపీ అన్నమాట. ఎప్పుడు ఒకలా కాకుండా ఈసారి కొత్తగా ట్రై చేయండి. ఇలాగా రండి, ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక స్టీల్ బౌల్ తీసుకుని దాంట్లోని 3 లీటర్ల పాలు అనేది చక్కగా మరగబెట్టుకున్నానండి. చూస్తున్నారు కదా, మరిగిన తర్వాత పాలన్నీ కూడా కాస్త చల్లారనివ్వాలన్నమాట. ఈ లోపల మనం, నా దగ్గర అయితే చిన్న చిన్న కుండలు ఉన్నాయండి, అంటే మట్కాలు అంటారు కదా, అవన్నమాట. పాలు చల్లారిపోయండి. ఇవ్వండి, కొంచెంగా పెరుగు అయితే తీసుకొని దాన్ని స్మాష్ చేస్తున్నాను. ఉండలుగా ఉంటే పెరుగు అనేది సరిగా తోడుకోదనమాట, అందుకే స్పూన్ తోని దాన్ని కొంచెంగా స్మాష్ చేస్తున్నాం. చూస్తున్నారు కదండి. అయితే ఈ పాలల్లోని తోడు అనేది వేసుకుందాము. ఇది కలుపుకొని ఆ కుండల్లోని నీట్ గా వేసేసుకోవడమే. చూస్తున్నారు కదండి. అయితే పై వరకు అయితే నేను పాలు వేయట్లేదు, కొంచెంగా గ్యాప్ ఉంచేసి ఆ పాలు అనేది అందులో వేసేస్తున్నాను. వేసిన తర్వాత ఇవన్నీ ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తాను. ఇదంతా ముందు రోజు నైట్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి, ఎందుకంటే పాలు అనేది తోడుకోవాలి కదా. యాక్చువల్గా మనం తోడు పెట్టిన పెరుగుతో కూడా ఇలా చేసుకోవచ్చు. ఎవరిదో వాళ్ళకి ఇచ్చేద్దాం కదా, కుండలు అయితే ఉన్నాయని ఈసారి నేను కుండలో ఇలాగా ట్రై చేశాను అనమాట. ఇగోండి, కుండల మీద చక్కగా వైట్ క్లాత్ అయితే కప్పేస్తున్నాను. అంటే పెద్ద ప్లేట్లు అయితే మనకు ఉండవు కాబట్టి క్లాత్ అయితే కప్పేసాను అనమాట. చక్కగా మార్నింగ్ టైం కి ఇవి తోడుకుపోతాయి. నీట్ మనకి గడ్డ లాంటి పెరుగు అయితే తోడుకుపోతుంది. ఇగోండి, చక్కగా పెరుగు అంతా కూడా మనకి ఇలా గడ్డలా తోడుకుంది కదా. ఇవన్నీ కూడా ఒక్కసారి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను. కొంచెం చల్లగా ఉంటది కదా తినేటప్పుడు అని. ఈ లోపల మనం డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా కట్ చేసేసుకుందాం. ఇదిగోండి, డ్రై ఫ్రూట్స్ వచ్చేసరికి బాదం, పిస్తా, అలాగే జీడిపప్పుతో పాటు కొంచెం టూటీ ఫ్రూటీ తీసుకున్నాను. అలాగే ఖర్జూరం కూడా. ఖర్జూరం అయితే పిక్క ఖర్జూరం తీసుకున్నాను అనమాట. ఆ పిక్క అంతా తీసి చిన్న చిన్న ముక్కలుగా మనం కోసేసుకుందాం. ఒక 15 మినిట్స్ అనేది ఫ్రిడ్జ్ లో పెట్టాను, కొంచెం చల్లబడుతుందని. ఒక పావు గంట తర్వాత దీన్ని తీసి బయటకు పెట్టేసుకోవాలన్నమాట. ఇంక ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా మట్కాలోని వేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు, మంచి టేస్ట్ అయితే వస్తుంది. దాంతోపాటు మనకి సమ్మర్ సీజన్ కదండి, చక్కగా పెరుగు వాడుకుంటే చాలా మంచిది. అయితే మజ్జిగ కూడా వాడచ్చు. ఎప్పుడు ఒకేలా మనం చేసుకునే కంటే ఇలా డిఫరెంట్గా పిల్లలకు చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారనమాట. చాలా మంచిది. మనకి ఇలా డ్రై ఫ్రూట్స్ వేయడం వల్ల కూడా మంచి ప్రోటీన్స్ అవి అందుతాయి అనమాట మన బాడీకి. చూస్తున్నారు కదండి, అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నేను సమానంగా వేసుకొని వస్తున్నాను. మీకు ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ కావాలనుకుంటే ఇంకెందులోని చెర్రీస్ వేసుకోవచ్చు. ఇంకా రకరకాల డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కదా, అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యూజ్ చేశాను అనమాట. చూస్తున్నారు కదా, మంచి కలర్ఫుల్గా ఉంటుంది, మంచి టేస్ట్ కూడా ఉంటుంది. అలాగే ఈసారి వచ్చేసి నేను షుగర్ అయితే యాడ్ చేయలేదండి అస్సలు. ఎప్పుడు కూడా లస్సీ చేసుకున్నా, ఇలాగా కర్డ్తో ఏమన్నా రెసిపీస్ చేసుకున్నా షుగర్ అయితే యాడ్ చేస్తాము. ఈసారి నేను బెల్లం పొడి అయితే వేస్తానండి, ఒంటికి మంచిది. అలాగే మంచి ఐరన్ కూడా అందుతుంది కదా పిల్లలకి, అందుకే ఈసారి నేను బెల్లం యూజ్ చేస్తున్నాను. సో పిల్లలు వచ్చే టైం అయితే అయిందండి. ఇంక ఇలా రెడీ చేసి పెట్టేస్తే ఇంకా ఆవురావురు అనుకుంటూ వస్తారనమాట మా పిల్లలు అయితే. చక్కగా మంచి ఎండాకాలం అయితే కదండి, ఎండలు కూడా మనకి బీభత్సంగా ఉంటున్నాయి. ఎప్పుడే స్టార్ట్ అయిపోయి కదా ఎండలు. ఇలాంటి టైంలో చక్కగా చల్లగా కూల్గా ఇలాంటివి ఇస్తే మటుకు పిల్లలు చాలా ఇంట్రెస్ట్ పే చేసి చక్కగా తినేస్తారనమాట. మంచి టేస్టీగా ఉండే ఈ మట్కా కర్డ్ రెసిపీని ఒక్కసారి మీరు ట్రై చేయండి.
సో చూస్తున్నారు కదండి, పిల్లలు అయితే ఇంట్రెస్ట్ గా తింటున్నారు భలేగా. చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా హ్యాపీగా తినే ఒక రెసిపీ అన్నమాట. ఇగోండి మా పిచ్చుకలు వచ్చే టైం అయింది కదా, ఇంట్లో ఉన్న పిచ్చుకలు అయితే తినేస్తున్నాయి. ఇప్పుడు ఇగోండి బస్సు హారన్ వినిపిస్తుంది కదా, చక్కగా పిల్లలు అయితే వచ్చేసారు. సో పిల్లలు అయితే వచ్చేసారు కదండి, మంచిగా పిల్లలకి అయితే సర్వ్ చేసేద్దాము. అయితే కాలేజ్ వాళ్ళైతే ఇంట్లో ఉన్నారండి, ఎగ్జామ్స్ అని చెప్పి ప్రిపరేషన్ కోసం అని ఇంట్లో ఉండిపోయారు. వాళ్ళైతే ముందుగా తినేస్తున్నారు. ఇగోండి మిగతా పిచ్చుకలు వచ్చినాయి అనమాట. వీళ్ళు ఇవి చూసి చక్కగా ఐస్ క్రీమ్ ఏమో అనుకుంటున్నారు, కానీ అది కర్డ్ అని తెలియదు అనమాట. కొంచెం షాక్ అవుతారు ఈరోజు. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి, డిఫరెంట్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, బెల్లంతో కాబట్టి మంచి హెల్దీ రెసిపీ. ఒకసారి మీరు ట్రై చేయండి, అలాగే నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మటుకు కంపల్సరీ ఒక లైక్ ఇవ్వడం మటుకు మర్చిపోకండి. చూసారు కదండి వీడియో, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు నేను సెలవు తీసుకుంటాను. సమస్తలోక సుఖినో భవంతు.